మూవీ నేమ్ పార్కింగ్. నటీనటుల నేమ్స్ గట్రా అడగండి, నాకు తెలియదు. దాంతో పనే ఉంది, మూవీ కదా మనకి ఇంపార్టెంట్. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కటి చెప్తా, స్ట్రాంగ్గా చెప్తున్నా, ఈ మూవీ అందరూ చూడండి. ఎందుకు అనేది రివ్యూలో చెప్పుకుందాం. ప్రతి మనిషికి సిచ్యువేషన్కి తగ్గట్టు ఆనందం, బాధ, సంతోషం, కోపం కూడా కొన్ని సిచ్యువేషన్స్లో మనకు అవసరం. కానీ ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఈగో, అసూయ మాత్రం ఉండకూడదు. ఈ మూవీ చూశాక నేను అదే నేర్చుకున్నా. కొందరికి ఈగో నష్టాన్ని కలిగించకపోవచ్చు, కొందరికి మాత్రం చాలా నష్టాన్ని, తేరుకోలేని నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ మూవీలో అది పర్ఫెక్ట్గా చూపించారు. అంతలా ఏముంది అని మాట్లాడుకుంటే, ప్లాట్ విషయానికి వస్తే సింపుల్ ప్లాట్. ఒక ఇంట్లో ఇద్దరు ఉంటారు, పైన కింద పోర్షన్లో ఒక అతను ఉంటారు. ఇద్దరికి 2 కార్లు ఉంటాయి, కానీ పార్కింగ్ ఒకటే ఉంటుంది ప్లేస్. వీళ్ళిద్దరూ ఎవరు పార్కింగ్ చేసుకోవాలి అనేది స్టోరీ, దీని మీద సాగుతుంది. ఇంత చిన్న పాయింట్ని ఇంత పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ చేయొచ్చని నిజంగా డైరెక్టర్కి చాలా మెచ్చుకోవాలి. యాజ్ ఏ రివ్యూర్గా చెప్తున్నా, మూవీ చాలా బాగుంది, మూవీ చూడండి. అండ్ దట్టు ఇది ఒక లెసన్ అనుకోండి, చూడండి. నిజంగా లైఫ్లో మీరు ఈగోకి ఎందుకు వెళ్ళకూడదు అనేది ఈ మూవీ మనకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే 2 ఉన్నాయి. సాంగ్స్ చాలా వరస్ట్గా ఉంటాయి. సెకండ్ థింగ్ ఈజ్, ఫస్ట్ 15 మినిట్స్ మన స్టోరీలోకి వెళ్ళడానికి చాలా బోరింగ్గా ఉంటుంది. ఆ 15 మినిట్స్ మనం క్లోజ్ చేసి వెనక్కి వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ 15 మినిట్స్ మనం ఓర్పుగా చూడగలిగితే మిగతాదంతా మూవీని ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నా, ఖచ్చితంగా ఈ మూవీ చూడండి. మనకి ఏదో ఒక టైంలో, లైఫ్లో ఏదో ఒక టైంలో మనకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ ద పార్కింగ్ మూవీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.